ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీస కుంద మందార సుధాపయోధి సితతామర స అమర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మది కానగన్ ఎన్నడు కల్గు భారతి ఎన్నడు కల్గు భారతి. శుభాకారతనొప్పు నిన్ను మది కానగన్ ఎన్నడు కల్గు భారతి. విశుద్ధం పరం సచ్చిదానంద రూపం గుణాధారం ఆధారహీనం వరేణ్యం మహాంతం విభాంతం మహాంతం విభాంతం గుణాంతం గుహాంతం గుణాంతం గుహాంతం గుణాంతం గుహాంతం గుణాంతం సుఖాంతం స్వయం ధామ రామం రామం ప్రపద్యే రామం ప్రపద్యే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. పాణౌ పాయస భక్తమాహితరసం బిభ్రన్ముదా దక్షిణే సవ్యే శారద చంద్రమండల నిభం హయ్యంగ వీనం దదత్ కంఠే కల్పిత పుండరీకలయనమపి ఉద్దాన దేవో దివ్య దిగంబరో దేవో దివ్య దిగంబరో దిశతు నః సౌఖ్యం యశోదా శిశుః. హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం. శివలక్షణాలు చూడండి. హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుం ఈశానమీడే. వందే పూరిత చంద్రమండలగతం శ్వేతారవిందాననం మందాకిని అమృత కుంద కుముద క్షీరేందుహాసం హరిం ముద్రా పుస్తక శంఖ చక్ర విలసత్ శ్రీమద్భుజామండలం నిత్యం నిత్యం నిర్మల భారతీ పరిమళం నిత్యం నిర్మల భారతీ పరిమళం విశ్వేశం అశ్వాననం హయగ్రీవం అశ్వాననం. అటువంటి లక్షణాలు కలిగిన గుర్రపు ముఖము పోలిన ముఖము కలిగిన అవతారమా నమస్కారము. ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం శంకరం లోకశంకరం. వందే సుందర మందహాసవదనం కారుణ్యవరానిధిం భారద్వాజ పవిత్ర గోత్రభువం ఆపస్తంభ సూత్రం విభుం ఉజ్జద్భాను మరీచి మండల రుచిం ప్రేమస్వరూపం ప్రభుం శాంతి శ్రీవలయం ప్రశాంతి నిలయం సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. శివానంద,
సద్గురు సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం శివానందం పరమానందం సద్గురుం ప్రణతోస్మి నిత్యం ప్రణతోస్మి నిత్యం. యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీ శివానందం మహామతిం ఉపన్యాసం సమారంభే మోక్ష సామ్రాజ్యదాయినం మోక్ష సామ్రాజ్యదాయినం. మన లక్ష్యం ఏంటంటే వక్త శ్రోత, చెప్పేవాడు వినేవాడు ఇద్దరు విడుదల కావాలి. ఈ సంసార జంశాటల నుంచి విడుదల కావాలి, ముక్తి కావాలి. నమస్కారం సుటాన్స్ హిమాలయన్ మాస్టర్స్ టు యువర్ లోటస్ ఫీట్. శ్రోతల రూపంలో ఉన్న శివానంద పరమహంసులకు పుష్పాంజలి. ఉపన్యాసం ప్రారంభించేటప్పుడు 2 ముక్కలు చెప్పడం ఆర్ష సాంప్రదాయం. ఈ సృష్టిలో ఒకే ఒక శక్తి ఉంది. ఆ ఒకే ఒక శక్తి సౌరశక్తి. సౌరం అంటే సూర్య సంబంధం. సూర్య అన్న పదానికి విశేషణం సౌర. దాన్ని ఇంగ్లీష్లో సోలార్ అంటారు. సృష్టిలో ఉన్న ఒకే ఒక శక్తి సౌరశక్తి. దీనికి సంబంధించి ఉపన్యాసంలో ఉంటుంది కనుక ముందు 2 ముక్కలు ఈ సౌరశక్తి గురించి చెప్పాలి, లేకపోతే అప్పుడే చెప్పాలి. కాక ఏ గురువు ఉపయోగించుకున్నా ఆ శక్తినే ఉపయోగించుకున్నారు. ఏ జగద్గురువు అయినా, ఏ సిద్ధపురుషులైనా ఆ శక్తినే ఉపయోగించుకున్నారు. భగవంతుని దర్శించిన ద్రష్టలు ఇంగ్లీష్లో సీర్స్ అంటారు. ద్రష్ట అంటే చూచేవాడు. సీర్స్ అంటారు ఇంగ్లీష్లో. సీర్ సెయింట్ కాదు, సీర్స్. ఏ జగద్గురువు ఉపయోగించుకున్నా ఈ సౌరశక్తిని ఉపయోగించుకున్నారు. చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు ఆ శక్తినే తీసుకుంటుంది, బతుకుతున్నాయి. మనం కూడా జీవించి ఉండడానికి ఆ శక్తే కారణం, ఈ సౌరశక్తి. కరెంటుతో పెద్ద పెద్ద కర్మాగారాల్లో కరెంటు ఉంటుంది. మన బెడ్రూమ్లో 0 బల్బు కూడా ఉంటుంది. రెండింట్లోనూ ప్రవహించేది ఒకే శక్తి, కానీ వోల్టేజ్ తేడా. గడ్డం పెంచుకున్నాడు ఆయన సాధువే, ఈయన సాధువే. పెంచుకున్న వాళ్ళు జగద్గురువులే. కరెంట్ ఒకటే, శక్తి ఒకటే, వోల్టేజ్ ఆ వోల్టేజ్ తేడా ఉంటుంది. మన భారతీయ ఆధ్యాత్మికత మొత్తం ఆధ్యాత్మికత వేరు, ఈ భౌతికము వేరు. ఆధ్యాత్మికత అంటే మనలో ఉండేటువంటి ఆత్మ పరమేశ్వరుడు యొక్క అంశ ఉంది ఇందులో. దాన్ని ఆశ్రయించుకున్నటువంటి 3 రకాల శక్తుల గురించి చెప్తుంది. ఆత్మను ఆశ్రయించుకున్న శక్తులు ఉంటాయి. ఇక్కడ ఒక శక్తి ఆశ్రయించుకుంది. ఇక్కడ ఆ పీఠంలో ఒక శక్తి ఆశ్రయించుకుని ఉంది. శక్తి లేనిది ఏమీ లేదు. శక్తి లేని శివుడు కూడా శవంతో సమానం. మహాశివరాత్రి రోజున శివుడు ఏం చెప్పిస్తాడో విందాం. కనుక ఈ భారతీయ ఆధ్యాత్మిక మొత్తం 3 రకాల శక్తుల గురించి చెప్తుంది. 1 సూర్యుడు యొక్క శక్తి, 2 చంద్రుని యొక్క శక్తి, 3 అగ్ని యొక్క శక్తి. సూర్యుని యొక్క వెలుతురుంది, వెలుతురుంటే వేడి ఉంటుంది, వెలుతురుంటే వేడి ఉంటుంది. ఈ సూర్యుని యొక్క వెలుతురు గురించి చెప్పేది చంద్ర విజ్ఞానం. చంద్ర విజ్ఞానం చదవకపోతే అది తెలియదు. ఇది వెలుతురుగా ఇంకా ఏం చేయాలి? సూర్యుని యొక్క వేడి గురించి చెప్పాలంటే అగ్ని విజ్ఞానం కావాలి. అగ్ని విజ్ఞానం కావాలి అంటే చంద్ర విజ్ఞానం కావాలి, అగ్ని విజ్ఞానం కావాలి. మరి ఈ 2 గురించి చెప్పేది సూర్య విజ్ఞానం. ఈ 3 ఇక్కడ ఉన్నాయి. అందుకని సాధన చేయాలి. ఇలా పింగళా సుష్మ అంటే భౌతికంగా ఇది. ఈ 2 గురించి చెప్పేదంటే ఆ వెలుతురు, సూర్యుడు యొక్క వెలుతురు వేడి గురించి చెప్పేది సూర్య విజ్ఞానము. దానివల్ల సాధించనిది లేదు. అయితే ఈ సూర్య విజ్ఞానం, చంద్ర విజ్ఞానం ఈ 2 గురించి చెప్పేది సూర్య విజ్ఞానం అన్నాం కదా. ఏ ఒక్కటి తెలియకపోయినా
ఆ విజ్ఞానం మనకేమీ ఉపయోగపడదు. అలాగా కరెంటు గురించి చెప్పుకున్నామా, ఒక కరెంటు గురించి తెలిస్తే కరెంటు గురించి మనకేం తెలియనట్టు తెలుసుకోలేము. దాని వోల్టేజ్ తెలియాలి, దాని రెసిస్టెన్స్ కెపాసిటీ, ఆ రెసిస్టెన్స్ తెలియాలి. ఈ బాడీలో ఒక రెసిస్టెన్స్ ఉంది, అలాగే దాని రెసిస్టెన్స్ తెలియాలి. అంటే కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్, ఇందులో ఏ ఒక్కటి అయిపోయినా కరెంట్ గురించి తెలియదు. అప్పుడే మనం ఏదైనా ప్రయోగం చేసి చూపగలుగుతాం. ఆ మూడిని కనుక్కుని వాళ్ళ సైంటిస్టులు, వేరే విజ్ఞాన ఆధునిక ఋషులు దీన్ని కంట్రోల్లో పెట్టుకుని ఉన్నంతలో రాత్రింబడి కృషి చేసి అనేకమైన కనిపెట్టి లోక కళ్యాణానికి పాటుపడ్డారు, కృషి చేశారు. ఇదంతా కూడా అణు మాత్రమే సముద్రంలో ఒక బిందువు. దీన్నే త్రిపుటి అన్నారు. అది ఇక్కడ ఉంది, ఈ గురుడి స్థానం త్రిపుటి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నాయి అదే, దత్తాత్రేయులు ఉన్నాయి అదే. సృష్టిలో ఏ వస్తువు సొంతం చేసుకోవాలన్నా మనకు అర్హత కావాలి, పాత్రత కావాలి. దీనికి ఒక స్థితప్రజ్ఞ ఒక ఉపమానం చెప్పారండి. ఒక బెచ్చగాడు ముష్టెత్తుకునే రోడ్డు మీద కాస్త అన్నం పెట్టండి, రమణం పెట్టండి అంటే ఆగమని ఏదో పెడతాం. వాడు గట్టిగా పొగల మొత్తంగాను ఒక పాత బీమా పడేవా, ఫ్యాన్ పడేవా, వేసుకుంటానంటే ఇస్తావా, వస్తున్నారు ఫ్యాన్ కావాలి నీకు. ఒక పాత బీమా పడేయండి నా మహాన్ని, కాస్త ఒక ఫ్యాన్ ఇవ్వండి. పడేందంటే బెచ్చగాడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరు అర్హత లేకుండా సాధనలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు కోరితే అన్నారు ఒక మహానుభావుడు రామశర్మాచార్యులు గారు మహావిద్యాలయంలో చెప్పినటువంటి అపూర్వమైన మాటలు అంత బాగా చెప్పంటే ముష్ట్యాలు అనమాట. ముష్ట్యాలు కోరిక ఎంత దురాశో వీరికి కోరి వచ్చేసేది ఫలాలు. కష్టపడవు, ఈ విద్యను తెలుసుకోవు, జ్ఞాన విజ్ఞానం లెక్కలేదు, బ్రహ్మోత్సవం లేవు, ఎందుకు లేస్తావు, తీసుకున్న సాధన 7 పేజీలు సాధన చెయ్యు, దాని లక్ష్యం తెలుసుకో, సత్సంగా ఉండదు. దానికి మరి పనిముట్టు ఏం చేయాలంటే ఈ పనిముట్టు బాహ్యంలో వెళ్ళేది శరీరమే పనిముట్టు. అపూర్వమైన భగవంతుడు ఈ శరీరం ఇచ్చాడు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఈ నగలు అంటూ ఉంటారు, ఈ వెన్నుపూసే నగలు, ఇక్కడికి నగలే, ఈ వెన్నుపూస అసలైన నగలు అన్నారు ఋషులు. అసలైన నగలు ఏదంటే వెన్నుపూస. విరిగిపోయింది రా అంటాను చూడండి. ఆ వెన్నుపూస ఏదైనా వచ్చిందంటే ప్రమాదం. మన అడ్డమైన పనుల వల్ల, ఆలోచనల వల్లే వస్తాయి. ఆకాశం ఎవరో తీసుకున్నారు. మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలను, మనం చేసేటువంటి వక్రమైన ఆలోచనల వల్ల ఈ బుద్ధులన్నీ మనసులోకి వస్తే ఆ మనసు సంబంధమైన దిగి మీద కొడుతుంది. ఏదో కుంటితనం వచ్చింది అంటే కుంటితనం దేహానికి ఉండదు, దేహం మట్టిది, దేహానికి ఉండదు, మనసు కొట్టింది అక్కడ. వాడు కాలు ఎరగాలని వీడు అనుకుంటారు ఇక్కడ మనసులో, వీడు విరుగుతుంది. రైలు మీద పడి చచ్చిపోతే వీడి కాలు విరుగుతుంది. ఒకటి ఏదైనా అపరాధం తలపెట్టామంటే వీడికే తిరుగుతుంది అది. అంటే మనసులో స్టార్ట్ అయిన ప్రారంభం, అది పాపం అంత యాక్సిడెంట్ అయిందో, పాపం కాదు, వాళ్ళ మనసులో ఉంది అది. కనుక తలలో ఉండేటువంటి బ్రెయిన్ కంటే ఈ స్పైన్ అంతా, ఈ వెన్నెముక అత్యంత ప్రధానమైంది. కనుక మన సాధన అంతా ఎవరు ఏ సాధన చేయండి, వెన్నెముకతో ఉండి మన పని జాగ్రత్త. పూసలుగా 33 పూసలుగా పేర్కొంది భగవానుడు. ఆ చించమానవంటి పురుషుడు, ఆ భగవత్ శక్తి అనిర్వచనీయం, అది చెప్పడానికి వీల్లేదు. ఇంత అంత అనంతమైన శక్తి. ఆ శక్తి నువ్వు ఎక్కడ కొలగలవు, నువ్వు ఎలా ఊహించుకోగలవు, ఏ ప్రార్థన చేయగలవు. కానీ 33 పూసలు, ఈ వెన్ను పూసలు అలా పేర్చి ఉన్నాయి. అందుకే 33 కోట్ల దేవతలు అంటూ ఉంటారు. ఈ పూసకి మధ్యని అతి సూక్ష్మమైనటువంటి మార్గం ఉంది. అతి సూక్ష్మమైన, మనం ఊహించలేని మార్గం సూక్ష్మంగా ఉంది. కనుక మనం కూర్చునేటప్పుడు ఎందుకు ఇందాక జాగ్రత్తగా కూర్చోండి అన్న కారణం మెడలో పెట్టుకుని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారంటే అర్థం ఏంటంటే, ఈ మరి సరిగ్గా ఇలా కూర్చోకపోతే ఈ శరీరం మొత్తం బరువు అంతా ఆ మూలాధారం మీద ప్రెషర్ ఇస్తుంది. ఇదంతా మహావిజ్ఞానం అండి. సరిగ్గా కూర్చోని పెద్ద తిట్టేవారు నన్ను. లేకపోతే 2 తలగాలు పెట్టుకుని అది అడగడం, 2 తలగాలు ఎత్తు. డాక్టర్లు తిరుగుతుంటారు, తలగాలు పెట్టుకోకండి, ఒక లెవెల్లో ఉండాలి, బ్లడ్ సర్క్యులేషన్ పాడుతుంది, సర్బస్ సిస్టమ్ పాడవుతుంది అంటారు. 3 తలగాలు పెట్టుకోవడం, అలా పెట్టుకోవడం. అయితే కాళ్ళు అక్కడెత్తి ఇలా పెట్టుకుని ఇలా ఇష్టం వచ్చేది కాళ్ళలో ఉంచి ఈ చేతితో టీవీ ఇలా అని ఆ టీవీ చూసి చదువుకుంటూ ఉంటాం. ఈ వంకరగా
ఎన్నో 10 ఏళ్ళు బాగానే ఉంటాయండి, తర్వాత చూపిస్తాయి. ఎందుకు చూపిస్తాయంటే ఇవి ఈ మెడ దగ్గర 7 బోన్స్ ఎముకలు ఉంటాయి. 7 బోన్స్, చాలా బోన్స్ ఉంటాయి. 7 వాటిని సర్వైవల్ బోన్స్ అంటారు. సర్వైవల్ అంటే నువ్వు బతకడం, నువ్వు బతకాలంటే ఆ 7 బోన్స్ జాగ్రత్త. 7 ఋషుల యొక్క ప్రజ్ఞలు అక్కడ ఉంటాయి. అంత ఇంపార్టెంట్. ఇక్కడ ఏం నడుస్తాను, జీవస్థానం కూడా చచ్చిపోతుంది. బతకడం ఇక్కడ కొట్టినా, ఇక్కడ కొట్టినా, ఇక్కడ కొట్టినా, ఇక్కడ కొట్టినా ఫినిష్. ఇక్కడ కొట్టినా మనమాల కొట్టిన 5 స్థానాలు, 5 స్థానాల్లో ఉంటుంది వాయు పట్టు. మిగిలిన ఎక్కడ కొట్టినా బతుకుతాడు. కానీ ఈ మెడ వెనక్కి అలా వాడి కూర్చోవడం వల్ల, ముందుకి ఇలా వండడం వల్ల అక్కడ 7 నువ్వు జీవనానికి అవసరమైన సర్వైవల్ బోన్స్, సెర్విక్ బోన్స్ అంటారు. ఆ బోన్స్ ఒక విశేషమైన మడత పడతాయి. ఆ మడత పడింది అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పారు పెద్దలు. నువ్వు ఎన్నో ఆలోచిస్తూ ఉంటావు, ఈ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టలేవు. దాని కారణం ఎక్కడుంది? ఎవరో ఎన్నో చేయాలనుకుంటాం, ఏంటనండి చేయలేకపోతున్నావు, అనుకుంటానంటే చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు అనుకున్నాడు కదా. 2 మాటలకి చేతలకి పొంతన ఉండదు. పొంతన లేకుండా చేస్తుంది. నువ్వు ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావో దాంతో ఇది మాట్లాడాలి, ఇక్కడ ఏది మాట్లాడావో అది చెయ్యాలి. ఈ 3ంటికి పొంతన హార్మోని ఉండాలి. దాన్నే త్రికరణములు అంటారు. త్రికరణ శుద్ధి ఉండాలి. ఈ త్రికరణ శుద్ధి ఉంటే ఏది చేసినా భరిస్తుంది. ఈ త్రికరణ శుద్ధి లేకపోతే ఏది చేసినా భరించదు. కనుక అనేక శారీరక రోగాలు వస్తాయి ఇవాళ. ఆ శారీరక రోగాలు, మెంటల్ డిసీజ్, ఇవాళ మానసికంగా ఎక్కువ ఉన్నాయి. రకరకాల బలహీనతలు అని చెప్పక్కర్లేదు. ఈ నిటారుగా కూర్చుకునే వాళ్ళకి సయాటికా రాదు. ఇవాళ సయాటికా వ్యాధి 120 మందికి ఉన్నాయి. చాలా వ్యాధులు ఉన్నాయి. థైరాయిడ్ అది ఇది ఏమో ఎక్కువ. ఇప్పుడు కాలు చేస్తుంటే ఈజీ ఇంకో లైఫ్ వల్ల తెల్లవారు 4 గంటల ఇలా కూర్చో సాధన ఏమొద్దు. అలా కూర్చొని ఒక దండ తండ్రి నాకేం తెలియదు, నీ దగ్గర ఇలా పెట్టి ఒక అరగంట కూర్చోలేదా, ఒక ½ అవర్ చాలు. గురుడు అక్కడ ఏమక్కర్లేదు, ఇలా కూర్చో, నీ తప్పని బట్టి అన్ని అయినా చూస్తారు. అంచేత పెద్దలు ఏమన్నారంటే ఈ పిండాండం ఉంది, ఈ బ్రహ్మాండాన్ని నువ్వు మార్చలేవు. ఈ పిండాండాన్ని బ్రహ్మాండాన్ని మార్చుకోవచ్చు. పిండాండం వల్ల ఈ పిండాండం అంటే శరీరం, బ్రహ్మాండాన్ని నువ్వు మార్చలేవు. పిండాండం వల్ల నువ్వు పిండాన్ని మార్చుకోవచ్చు. ఇవన్నిటికీ అన్ని మండలాలన్నీ మండలాకారం, అఖండ మండలాకారం. దీని స్తోత్రం చదువుతుంటాం మనం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. చరాచరం కదిలేవి కదలేవి కూడా అన్ని మండలాకృతి. ప్రతిదీ 0 మండలం ఆవృత్తి. అలాగా సుడిగా కొడితే ఇలా తిప్పుతుంది, సుడిగుండం ఇలా తిప్పుతుంది, గాలిస్తే ఇలా తిప్పుతుంది. అన్ని మోషన్స్. అందుకే మంగళసూత్రం రౌండ్ హైగా అనుకోకపోతే ఆవృత్తి. ప్రతిదీ గుంపుగా వస్తాయి. గ్రూప్ ఇవన్నీ చెప్పడం చాలా. అయాన్స్, మాలిక్యూల్స్, ఆటమ్స్. మాలిక్యూల్స్, ఆటమ్స్ గుంపులుగా ఉంటాయి. ఈ శరీరం అంతా కూడా అణువుల యొక్క నిర్మాణం. మాలిక్యూల్స్, ఆటం మహాణువు. అణుబాంబు ఆటం బాంబు అంటారు, తప్పు. ఈ శరీరం అణు నిర్మాణం అది తెలిసిందే. అయితే శక్తి ప్రవాహం సరిగ్గా లేకపోతే జబ్బులు వస్తాయి. శక్తి ప్రవాహం సరిగ్గా ఇవాళ డాక్టర్స్ అందరూ ఏం చెప్తున్నారు, యోగా థెరపీ చేయాలంటున్నారు. యోగాలో ఉంచు క్షణం, ఈ ముక్తి మధ్యం ముందు రోగం తగ్గాలి కదా, థెరపీ చేయండి, యోగా థెరపీ చేయండి అంటున్నారు. ఇవాళ శక్తి ప్రవాహం ఎప్పుడు సులభమవుతుంది? 24 గంటల్లో ఇక్కడి నుంచి స్టార్ట్ ఇలా వచ్చి కిందకు వచ్చి మళ్ళీ 6 hours కల్లా మళ్ళీ ఈ పాదం దగ్గరికి వచ్చి ఈ బొట్టు దగ్గరికి మళ్ళీ ఇలా అసలు ఒక సర్క్యూట్ లాగా. అది అఖండ మండలాకారణం కదా. వ్యాప్తమైన చరాచరం అంటే అది. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇలా వచ్చి ఇలాగా ఒక కోడి నిలబెడితే ఆ సర్క్యూట్ ఎలా ఉంది, అలా సర్క్యూట్ చేస్తూ పూర్తవుతూ ఉంటుంది. అందుకే ఏ గంటకి ఏ గ్రహం యొక్క స్పందనలు వస్తాయో అంత లెక్కలు ఉన్నాయి. అందుకని మన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. వాళ్ళు ఎమ్మన్నప్పుడు ఋషి చెప్పినప్పుడు లేవాలి, కూర్చోన్నప్పుడు కూర్చోవాలి. కాలు తాకితే ఇలా అనుకుంటూ ఉంటాం. ఎందుకు అనుకోవాలి అలాగే? ఆ ప్రాణశక్తి ప్రవాహంలో ప్రాణం అంటే భగవంతుడు. ప్రాణోహి భగవాన్ ఈశః అని చెప్పుకున్నాం మన త్రిమూర్తి స్వరూపం. గబుక్కుని ఆ టైంలో నువ్వు కాలు తొక్కే టైంలో అక్కడ భగవాన్ అనుకో అపచారం. అందుకని కాలు చూస్తుంటే పెద్ద చదివేది అనుకుంటాం. ఎందుకు లేదు అనుకోవాలి?
ఆ ప్రాణ ప్రవాహం సర్క్యూట్లో సరిగ్గా ఆ పాయింట్లో ప్రారంభించి నువ్వు తక్కువ నీ పని అయిపోయిందన్నమాట. విష్ణుమూర్తి నరికినట్టే. కనుక ఈ సర్క్యూట్ పూర్తవ్వాలి. అంటే ఈ శరీరం అనేటువంటి యంత్రానికి శక్తిని ఇచ్చేది ఏది? ఇప్పుడు అసలు పాయింట్ ఇక్కడ ఉంది. ఈ శరీరానికి శక్తిని ఇచ్చేది ఏది? శ్వాస. గట్టిగా అరిచనుకోండి, అది దానికోసం నేను ఎక్కడెక్కడి నుంచో మొదలెడుతున్నాను. ఈ శరీరానికి అదే ఇంధనం అంటాం. ఇవాళ వెళ్ళాలంటే ఇంధనం కావాలి. 8 వెళ్ళాక అక్కడ ఆగి 7 ఇంధనం వేసుకోవాలి. ఈ దీని ఇంధనం ఏంటంటే శ్వాస, అదిగా ఉండాలి. కనుక సర్క్యూట్ ఎప్పుడు పూర్తి చేసినట్లు అవుతుంది? ఎప్పుడు పూర్తి అవుతుంది? ప్రాణవాయువుని పట్టుకోవాలి. ప్రాణవాయువుని గురించి చెప్పాలంటే లోతుగా శ్వాస తీసుకుని పూర్తిగా వదిలిన వాడికి జబ్బులు రావు. ఇలా అంటాం. ఇది కంగారుగా పని ఎప్పుడు భగవ సంబంధం రావాలన్నా కంగారుగా హేస్ట్గా చేయకూడదు. లేకపోతే మనిషి నీ భౌతిక పని అయ్యాక అర్ధరాత్రి పని ఉంటూ కూర్చోడు, తప్పలేదు. కంగారుగా చేసేయడం, ఇలా చూస్తూనే ఉంటాడు, ఆ ఫోటో పూర్తి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకది వాస్తవం ఎవరి గురించి? లోతుగా శ్వాస తీసుకుని వెళ్ళాలి. ఇది ఒక రహస్యం అంటే ఎవరు తెలియబోదని కాదు, కొంచెం అర్థం చేసుకోవడానికి గుహ్యంగా ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని దాన్ని ప్రాక్టీస్లో పెట్టుకోండి, అభ్యాసంలో చెప్పడానికి రహస్యం అన్నారు. ఈ రహస్యం తెలుసుకోవాలి అంటే అవగాహనతో తీసుకోవాలి శ్వాస. అందుకనే ఓంకార నాదం గురించి చెప్పుకున్నాం మనం. ఇన్ని చెప్పుకున్నా అంత లేదండి, అనంత విజ్ఞానం ఇది, అనంతం ఇది. నువ్వు ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఉంటుంది, నువ్వు ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఉంటుంది. హొరైజన్ అంటే భూమి ఆకాశం కలిసే చోట ఎక్కడ ఉందో పాయింట్, కలిసి ఇంకా ఎక్కడ హొరైజన్ అంటాం. హొరైజన్ మీ అందరి యొక్క సహకారం వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల లాస్ట్ హొరైజన్ గుర్తొచ్చింది. ఒక బ్రహ్మాండమైన నవల ఉంది. చదువుకున్న వాళ్ళు అంటే చదువుకుని ఉండాలి. చదువుకోకపోతే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వెంటనే రేపే కొనుక్కొని చదువుకొని దొరుకుతాయి. లాస్ట్ హొరైజన్ రిటన్ బై జేమ్స్ హిల్టన్, నాట్ మిల్టన్, హిల్టన్. బ్రహ్మాండమైన పుస్తకం అండి. 50 ఏళ్ళు అయినా చదివేది. హొరైజన్ అడగా గుర్తొచ్చింది అది. ద లాస్ట్ హొరైజన్ పోయింది. లాస్ట్ లాగా ఆ రాసిన మహానుభావుడు. లాస్ట్ ఐలాండ్ అవుతుంది, లాస్ట్ హొరైజన్ అవుతుంది, లాస్ట్ ఐలాండ్ అవుతుంది. అక్కడ అందుకనేమాట ఈ అవగాహనతో తీసుకున్న ప్రతి శ్వాస కూడా మనలో సౌరశక్తిని పెంచుతూ ఉంటుంది. అది వచ్చిన ఇప్పుడు సూర్యశక్తి పెంచడానికి ఏం చేయాలి అంటే మనకి ఈ మహానుభావులు ఈ వెలుగు ముద్ద ద్వారా భగవానుడు కేవల కుంభక ప్రాణాయామం అనేటువంటి ఒక ప్రాణాయామాన్ని చెప్పి, ఈ ప్రాణాయామ నిర్మలను ఎప్పుడైతే ఓంకార నాదాన్ని లోపల తీసుకుంటూ సూక్ష్మంగా వింటూ ఆ మదన చేసినట్టయితే ప్రతి శ్వాస ఎలా వెళ్ళేటప్పటికైనా సౌరశక్తి నింపుతుంది నిన్ను. చూడండి ఎంత గొప్పతనం. సోలార్ ఎనర్జీ నింపుతుంది. మీకు చాలాసార్లు మీకు అందరికీ నేను మనవి చేశాను, ఈ మాటలు నావి కావు ఋషులవి. సరిగ్గా నేను చెప్పలేకపోవచ్చు. వారి దౌర్బల్యం కాదు అన్నాడు. నా దౌర్బల్యం కావచ్చు, సరిగ్గా ఇంప్రెస్ చేయలేకపోవచ్చు. అందుకే నాకు మొట్టమొదటిలో ఎవరికైనా ఉపన్యాసం కొంచెం నర్వస్నెస్ వస్తుంది. చంపేరు, మీరు ఎవరు కొట్టేరు, ఇక్కడ నన్ను ఏం చేయలేరు, ఏం చేయరు. ఇక్కడ చెప్పేవాడు ఇక్కడ ఉన్నాడు, ఏంట్రా నువ్వు ఏం చెప్తానే ఉన్నాడు ఈ లోపల. దాన్ని అలా ఉంటుంది క్షణం. కనుక ప్రతి శ్వాసలోనూ మనలో సౌర్స్ నింపుతూ పోతూ ఉంటుంది. అందుకని దీన్ని బట్టి బ్రహ్మాండాన్ని మార్చవచ్చు. బ్రహ్మాండాన్ని బట్టి నువ్వు మార్చుకోలేవు. ఆ రోజున యాక్సిడెంట్ అవుతుంది అంటే నువ్వు సాధనలో 6 నెలలు కూర్చుంటే యాక్సిడెంట్ తప్పిపోతుంది. అది అంటే చేయి చూసి పామిక్స్ చూస్తే నీకు కారణంగా జాగ్రత్తగా ఉండాలంటే అవ్వదు. ఎందుకంటే నువ్వు సాధనలో ఉన్నావు. ఇంటికి వెన్నెముక అటు ఇటు పొలారిటీ అంటారు, తయారైపోతుంది. పొలారిటీ అంటాం. ఆ పొలారిటీ ఇటు 6 వెన్నెముకలో ఉందండి. ఇటు మేష వరుస మిగిలిన కర్కాటక సింహం కన్యా ధనుసు వచ్చి మగ ధనుసు కొండ మీన ఇటు పొలారిటీ ఉంటాయి. 6, 12 జొడాయిక్ అంటాం. ఆ 12 నుంచి చెప్పేవి ఇందులో ఉన్నవి మనం మారుస్తున్నాం. అక్కడ ఈ లలాట లిఖిత రేఖ మారుతుంది, ఇలాగా మార్చుకోవచ్చు. అందుకని యోగాన్ని చేసేవాళ్ళు, యోగాభ్యాసం చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు కానీ నిజమైనటువంటి జ్యోతిష్కులు వాళ్ళ చేతులు చూడకూడదు,
వీళ్ళు చూపించకూడదు, జాగ్రత్త, పెద్ద హెచ్చరిక. కనుక ఈ పిండాండాన్ని ఉపయోగించుకుని ఈ బ్రహ్మాండంలో మనకు కావలసిన మార్పులు తెచ్చుకోవచ్చు. ఎప్పుడూ ఈ సౌరశక్తిని ఉన్నంతలో నువ్వు సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోబట్టే ఇవాళ మనందరికీ తెలిసిన సిద్ధ పురుషులు ఏనాట్లో రాముల వారు ఆ దశలో చేసిన సీతామ్మవారికి పథకం చూపించారు, తీసుకొచ్చి ఆ కృష్ణుడు వారిని పిల్లంగొరిలా తీసుకొచ్చి చూపించారు. తెలుసు మీకు అందరూ ఎవరో చూస్తారా అన్నారు. ఆ కౌశల్యాన్ని తీసుకొచ్చేలా చూపించారు. అందరూ చూడండి, మళ్ళీ పంపిణీ చేస్తారు మళ్ళీ ఏదర్లోకి. చూడండి ఒక్క మాట, ఇంద్రజాలమా కాదు, ప్రాణశక్తి సౌర విజ్ఞానం వల్ల లభ్యమైనటువంటి సహజమైనటువంటి భగవత్ శక్తితోటి ఆయన ఆజ్ఞతోటి వచ్చిన ఏర్పడిన విషయాలు కానీ ఇంద్రశక్తి కాదు. ఇంద్రజాల శక్తి వేరు. ఇంత ఎందుకు చెప్పుకున్నామంటే ఇవాళ మన విషయం యుగ యుగాల ఉన్నటువంటి ఋషుల భూములు, సిద్ధాశ్రమాలు, యోగులు, బ్రహ్మనిష్ఠులు, సిద్ధులు, ఋషులు, అసలు వారి లోకమే వేరు. మన లోకం ఏమిటో వారి లోకం ఏమిటో ఒక మాట చూసుకుని వారు ఏం చెప్పిందో, పెద్దలు ఏం చెప్పారో, థియోసాఫికల్ సొసైటీ నమస్కారం మేడం బ్లవాట్స్కి, ఒక రష్యా అన్నారు డి రోడి, నికోలాస్ డి రోడి ఆ మహానుభావుడు, ఇంకా చాలామంది బెంగాలీస్, నార్దర్న్ ఇండియాలో విశుద్ధానంద, అలా అనేక మంది చదివి అధ్యయనం చేసి తోటమాలి, తోటలో రకరకాల పుష్పాలు కోసి, పుష్పాలకు తోటమాలి కారణం కాదు, ఆయన మంచలేదు, అవి కోసి ఒక పూలమాల అందంగా తయారు చేసి దేవుడికి వేసినట్టుగా ఇవన్నీ ఏదో అధ్యయనం చేసి మీ అందరి మెడలో వేసి నేను ఆనందిద్దామనేటువంటి ముచ్చట కొద్దీ చేస్తున్నాను. మన సమావేశం యొక్క లక్ష్యం ఇవాళ విషయం అది. మన ప్రాణ వాయువు సంబంధించిన యోగ సంబంధించి ఎంత చెప్పుకున్నా అతని తెలిసి చెప్పుకుంటూ ఉందాం. ఇది తెలిస్తే ఏమవుతుందంటే అంత ప్రయాణం మనకుందా, ఎంత కష్టపడాలన్నమాట, ఆ స్థితికి మనం ఎదగాలన్నమాట అని మనకు లక్ష్యం అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఒకే రకమైన అవసరాలు ఉన్న వారందరూ చోటుకు ఒకే విధంగా చేరతారు, ఓ సమాజాన్ని ఏర్పరచుకుంటారు. రకరకాల సమాజాలు ఉన్నాయి, వాళ్ళ లక్ష్యం ఒకటి. రకరకాల సమాజాల లక్ష్యం ఉన్న వాళ్ళందరూ ఒకే రకమైన లక్ష్యం ఉన్న వాళ్ళు ఒక చోట. దీన్ని ఇంగ్లీష్లో బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. ఒకే రంగున్న ఈకలు ఒక పక్కగా చేరతాయి. మనం అసలు ప్రస్తుతం ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం అని ప్రశ్న వేశారు ఋషులు. మనం అంటే భూలోకం, అసలు భూలోకం అంటే వెళ్తే చాలా ఉంది. ఈ భౌతికమైనటువంటి అవసరాలే మనకి పరమ ప్రయోజనం అండి ఇవాళ ఈ భౌతిక లోకంలో. ఇవన్నీ చెప్పాను మేడం బ్లవాట్స్కి, వీళ్ళు మహానుభావులంగా చెప్పిన మాటలన్నీ, ఈ మాటలు కూడా నేను చెప్పే కావు. ఇవి అక్కడక్కడ ఏమనంటే కొన్ని ఇక్కడికి వచ్చి చెప్పు అనేవి చెప్తుంటాను, వస్తూ ఉంటాయి. అవి కూడా గ్రంథస్థమైనవి. ఈ భౌతిక అవసరాలే పరమ ప్రయోజనంగా ఉండేటువంటి ఈ మన భౌతిక ఈ ఆర్థిక సమాజంలో ఇవాళ మనం జీవిస్తున్నాం. ఆర్థిక సామ్రాజ్యం మనం పరిపాలిస్తుంది ఇవాళ. తెల్లారుగా మన బండికి 3 గంటలు వెళ్ళాలంటే ఎగిరిపోయింది, చేసుకెళ్ళాం, లేకపోతే ఎట్లయినా బండిలోనైనా కూర్చోం, ప్రయాణం కదా వాళ్ళు చేసుకున్నాం లేదు, అక్కడే సూసైడ్, అదే సూసైడ్. ఇంద్రియాతీత సత్యాలు ఉన్నాయి కొన్ని, వాళ్ళు ఆ ఇంద్రియాతీత సత్యాన్ని అనుభవిస్తున్నారు. మనం ఇంద్రియ లోడుమై ఇంద్రియ సంబంధంగా అనుభవిస్తున్నాం. ఇది నాశనం, అది శాశ్వతం. కనుక ఇంద్రియాతీత సత్యాన్ని అనుభవిస్తున్నటువంటి యోగీశ్వరులు, సిద్ధపురుషులు, ఋషీశ్వరులు, ద్రష్టలు, వారి లోకం వేరు, వారి పరిస్థితి వేరు, వాళ్ళ మానసిక దృక్పథం వేరు, వారి లక్ష్యం వేరు. ఆ లక్ష్యం ఏమిటో ఒక చూద్దాం. ఆ దివ్యభూములు, ఆ యోగులు, ఆ సిద్ధులు భౌతిక జీవన లాలసుల మనకి వాళ్ళు అంతు పెట్టరు. ఒక యోగీశ్వరుడే అంతు పెట్టడు మనకి. ఇవాళ సిద్ధపురుషులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం తింటున్నారో మనకు తెలుసా? మనం ఏం తింటున్నాం మనకు తెలిసి ఏం తింటున్నాం. వారు ఏం తింటారంటే చోడి జావ,
కొర్ర జావ, ఆ జావలో మజ్జిగ పోసుకుని పెరుగు తాగి న్యాచురల్ ఫుడ్ తిని ప్రాణశక్తిని పెంచుకుని అతీతమైనటువంటి ఈ సత్యలోకంలో ఉండి ప్రజలకు అవసరమైనటువంటి కళ్యాణం కోసం వినియోగిస్తూ ఉంటారు ఆ శక్తిని భగవాన్ ఆజ్ఞతోటి. కనుక భౌతిక జీవనం ఆలోచన ఎంతసేపు ఈ జీవనం బాగుంటే చాలు, వాడు ఎక్కడికి వెళ్ళడు. వాడికి శిక్ష ఏంటంటే ఈ శిక్ష ఇచ్చేవాడు ఎవరో ఉంటారు, ఎవరికి వాడే ఇచ్చుకుంటారు శిక్ష. ఈ జన్మ వెనక్కి తిరుగుతుంది, రివర్స్ వస్తుంది. కనుక ఇప్పటికీ కూడా ఆ యోగేశ్వరులు ఆ సిద్ధులు నివసిస్తున్న దివ్య భూములు ఎన్నో ఉన్నాయి, కానీ అవి మనకు కనిపించవు. మనకి ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించవు, 30 సార్లు ఎత్తుక్కోవడం, అక్కడే వేగం ఇక్కడే ఉంది అనుకోవడం, ఎంత టైం చేస్తున్నట్టు సరైన సిస్టమ్ లేక చిన్న పెన్సిల్ వాడేసాడు సార్ మహాత్మా గాంధీ గారికి జ్ఞాపకం వచ్చిందని. ఓ పెన్సిల్ వాడేటండి మొదడు, ఇంత పెన్సిల్ దానికి ఒక తాడు, అది ఎక్కడికి పోయిందో పోయేది, ఎక్కడికి పోయేది అన్నా నేను దేశాలు ఉండేవాడు పెన్సిల్ సెక్రటరీ. అది కనిపించదు. ఒక రోజుమండి మాట్లాడి బాబు నువ్వు నమస్కారం పెడతాను బాబు, ఫ్యాక్టరీలో పెన్సిల్ ఎన్ని కొనిస్తాను బాబు, దాని వల్ల ఉదయం ఉన్నట్ట. నువ్వు ధనవంతుడు ఎన్నైనా కొంటావో, నీకు బుద్ధిలోకి ఇచ్చాడు భగవంతుడు నీకు ధనం, నువ్వు కూడా వెతుకు, నువ్వెవరు అన్నది తినద్దు, ఆ పెన్సిల్ దొరకాలి, ఇవాళ మనం తినాలన్నాడు. చచ్చారు. నేనేమో చెప్తా అనుకోవద్దు, మీరు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఒక మాట చూడండి.